ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరులో టీడీపీ నేతల దౌర్జన్యం, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా సామాన్య ప్రజల్ని కూడా వదలటం లేదు. ఎన్ఆర్ఐల భూములు కూడా కబ్జా చేయడానికి కుట్రలు చేస్తున్నారు. నెల్లూరులో 3 ఎన్ఆర్ఐల ఆస్తిని ఆక్రమించుకునేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. లండన్లో ఉన్న తన కుమార్తె భూమిని కాపాడేందుకు ఓ ఆర్మీ అధికారి భార్య పోలీసులను ఆశ్రయించారు. ఆ కథేంటో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ మూకల దౌర్జన్యాలు, దాడులకు హద్దే లేకుండా పోతోంది. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులను హత్యలు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. మరోవైపు సాధారణ ప్రజల ఆస్తులు ఆక్రమించేందుకు దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు. ఇళ్లను, ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలకు చెందిన ఆస్తిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. సదరు స్థలంపై కోర్టు ఎన్ఆర్ఐలకు అనుకూలంగా తీర్పునివ్వడంతో జీర్ణించుకోలేక రూరల్ మండలం టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి అనుచరులు బాధితురాలిని బెదిరించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే బెదిరించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై లండన్లో ఉంటున్న భూ యజమాని తల్లి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమలాకర్ రెడ్డి అతను వచ్చి దౌర్జన్యం చేసి ఒంటరి ఆడదాన్ని కాబట్టి ఈమెం చేయలేదు అని పవర్ అడ్డాం పెట్టుకొని రాజకీయంగా దౌర్జన్యం చేసి అంతా తువ్విచ్చేస్తున్నారు. రోడ్లంతా అట్ట జేసీబీని తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలండి. మేము అన్ని డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఉన్నాం. మేము అవి వచ్చి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాము. అన్ని కోర్టులో వాళ్ళు కేసెస్ని కూడా అన్ని డిస్మిస్ అయిపోయి మాకు అనుకూలంగానే వచ్చుండే. ఈ ఫోర్జరీ కేసులు ఏదేదో ట్రై చేశారు వాళ్ళు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు వచ్చి వీళ్ళకి ఎవరు లేరులే అని చెప్పేసి ఆమె ఒక్కటి ఆడా ఉందని చెప్పేసి రోడ్లన్నీ జేసీబీని పెట్టి తవ్విస్తున్నారండి. టీడీపీ నేతల దగ్గరుంది నకిలీ డాక్యుమెంట్లు అని రుజువు కావడంతో కోర్టు తీర్పు అసలు భూ యజమానులకు అనుకూలంగా వచ్చింది. దీంతో కమలాకర్ రెడ్డి అనుచరులు 100 మంది లేఅవుట్లోకి ప్రవేశించి దౌర్జన్యాలకు దిగారు. నిర్మాణంలో ఉన్న 2 ప్రహరీలను జేసీబీలతో కూల్చివేశారు. లేఅవుట్లోకి వెళ్లే మార్గంలో 6 అడుగులు గుంత తవ్వారు. ప్లాట్ల కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దౌర్జన్యాలపై బాధితురాలు విజయలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.